ఈరోజు మనం మహాభారతంలోని సావిత్రి సత్యవాన్ యొక్క కథను తెలుసుకుందాం. మహాభారతంలో వనపర్వంలో మునులు యుధిష్ఠిరునికి అంటే ధర్మరాజుకు ఈ కథను వివరిస్తారు. మద్రదేశ రాజు అయినటువంటి అశ్వపతికి పిల్లలు లేనందువలన ఆయన చాలా దుఃఖంలో అయితే ఉంటాడు. అందుకు గాను ఆయన చాలా కఠోరమైనటువంటి తపస్సునైతే చేపడతాడు. ప్రతిరోజు సూర్యోదయం కాగానే సూర్యుడికైతే నమస్కరిస్తూ ఉంటాడు. బ్రహ్మదేవుడు ఒకరోజు ఆయన భక్తికి మెచ్చి ప్రత్యక్షమవుతాడు. నీకు శ్రేష్టమైనటువంటి కుమార్తె పుడుతుందని వరమైతే ఇస్తాడు బ్రహ్మదేవుడు. కొన్ని రోజుల తర్వాత రాజ్మహల్లో ఒక పాప అయితే పుడుతుంది. ఆమె పేరే సావిత్రి అని పేరు పెడతారు. ఆమె చిన్ననాటి నుండే కాంతివంతమైనటువంటి సౌందర్యంతో ఆమె రూపమైతే వెలిగిపోతూ ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఆమెను చాలా ప్రేమతో పెంచుతారు. సావిత్రి 16 ఏళ్ల వయసులో ఒక అందమైనటువంటి యువతిగా మారుతుంది. ఆమె యొక్క జ్ఞానం, వినయం, భక్తి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఒక సమస్య వస్తుంది. జ్యోతిష్యులు జాతకాన్ని చూసి ఆమెను చేసుకునేటువంటి భర్త చాలా కొంతకాలం బ్రతుకుతాడు అని చెబుతాడు. ఆ మాటలకి రాజు అశ్వపతి చాలా కంగారు పడి భయపడుతూ ఉంటాడు. అయితే సావిత్రి మాత్రం చాలా ధైర్యంగా ఉంటుంది. నేను ఎవరినైతే భర్తగా ఎంచుకుంటానో అదే నా విధి అని అంటుంది. తండ్రి యొక్క అనుమతితో వివాహానికి యోగ్యుడిని వెతకడానికి బయలుదేరుతుంది సావిత్రి. రథంలో ప్రయాణిస్తూ అనేక ప్రాంతాలనైతే సందర్శిస్తూ ఉంటుంది. అరణ్యంలో నివసిస్తున్నటువంటి ఒక రాజకుమారుడిని చూసి మంత్రముగ్ధురాలై పోతుంది. అతనే సత్యవాన్. ఒకప్పుడు గొప్ప రాజ్యవంశానికి చెందినటువంటి వాడు సత్యవాన్. కానీ రాజ్యాన్ని కోల్పోయి అరణ్యంలో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తూ ఉంటాడు. సత్యవాన్ సద్గుణాలతో ఎంతో ధైర్యంతో ఉండేవాడు. అతని కన్నుల్లో నిజాయితీ అలాగే కాంతి కనిపిస్తూ ఉండేది. సావిత్రి అతనినే తన భర్తగా ఎంచుకుంటుంది. రాజ్మహల్కి తిరిగి వెళ్ళి విషయాన్ని చెబుతుంది తన తండ్రికి. అశ్వపతి ఆశ్చర్యపోతారు. జ్యోతిష్యులు, మునులు అందరూ చెబుతారు అతడికి 1 సంవత్సర కాలం మాత్రమే వ్యవధి ఉంటుంది అని చెబుతాడు. అయితే సావిత్రి మాత్రం ఎంతో ధైర్యంతో అతడే నా భర్త కావాలి అని చెబుతుంది తన తండ్రితో. చేసేది లేక సత్యవాన్తో సావిత్రి పెళ్లి జరిపిస్తాడు వారి యొక్క తండ్రి. వారు ఇరువురు కలిసి ఒక అరణ్యంలో చిన్న గుడిసెలో జీవితం మొదలు పెడతారు. సావిత్రి కష్టాలను భరించి భర్తకు తోడుగా ఉంటుంది. ఆమె యొక్క దుస్తులు సాదాసీదాగా ఉంటుంది. అయితే ప్రేమలో మాత్రం మహారాణిలా ఉంటుంది. సత్యవాన్ కష్టపడి అడవిలో కట్టెలను కొట్టి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. సావిత్రికి భర్త పైన ఉన్నటువంటి ప్రేమ అనేది మరింత బలంగా అయితే మారుతుంది. ఆమె ప్రతిరోజు తల్లి దేవతలకు పూజలైతే చేస్తూ ఉంటుంది. రాత్రిల్లో భర్త దగ్గర కూర్చొని మధురంగా ప్రేమతో మాటలు కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఆమె మనసులో ఎల్లప్పుడూ భయం అనేది ఉంటుంది. ఏంటంటే అతడికి సమయం తక్కువ అని. ఒకరోజు భయంకరమైనటువంటి సమయం దగ్గర పడుతుంది. సావిత్రి తన మనసులో గణన చేస్తూ ఉంటుంది.
ఆ రోజు సత్యవాన్ ప్రాయం పోయే సమయం వస్తుందని ఆమె గ్రహిస్తుంది. ఆమె ఉపవాసాలుంటుంది. భర్తను వదిలి ఒక్క క్షణం కూడా దూరం ఉండకూడదు అని నిర్ణయించుకుంటుంది. ఉదయాన్నే లేచి సత్యవాన్ అడవికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. ఆ రోజు సావిత్రి కూడా సత్యవాన్తో కలిసి అడవికి వెళ్తుంది. అడవికి వెళ్ళి సత్యవాన్ చెట్టు ఎక్కి కట్లను కొడుతుంటే ఉన్నట్టుండి తల తిరిగి కింద పడిపోతాడు సత్యవాన్. సావిత్రి పరుగెత్తుకెళ్ళి సత్యవాన్ అయితే దగ్గరకు తీసుకుంటుంది. అతను మెల్లగా అయితే కళ్ళు మూస్తాడు. సావిత్రి ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ చీకటిలో మహాకారుడైనటువంటి యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు. అతని చేతిలో పాశం ఉంటుంది. అతను సత్యవాన్ యొక్క ప్రాణాలను తీసుకెళ్ళడం మొదలు పెడతాడు. సావిత్రి ధైర్యంతో ఆ యమధర్మరాజు వెనక వెళ్ళడం ప్రారంభిస్తుంది. అప్పుడు యమధర్మరాజు వెనక్కు తిరిగి నీవు ఎందుకు వస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు సావిత్రి మాట్లాడుతూ నా భర్త ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అని సమాధానం చెబుతుంది. ఆ మాటలకి యమధర్మరాజు ఆశ్చర్యంతో చూస్తాడు. చూసి నీవు రావాల్సిన స్థలం అయితే అది కాదు, నీవు వెనక్కు వెళ్ళు అని చెబుతాడు. సావిత్రి నెమ్మదిగా భక్తి, ధర్మం, సత్యం గురించి వివరిస్తుంది. ఆమె మాటల్లో శక్తి ఉంటుంది. ఆమె మాటలను యమధర్మరాజు గౌరవిస్తాడు. నేను సత్యవాన్ ప్రాణాలనైతే వెనక్కి ఇవ్వలేను, వేరొక వరం ఏదైనా కోరుకో అని చెబుతాడు యమధర్మరాజు. అప్పుడు సావిత్రి తన అత్తమామల దృష్టి తిరిగి రావాలని కోరుకుంటుంది. వెంటనే యమధర్మరాజు ఆ వరాన్ని ఇస్తాడు. అయినా సరే యముడు వెంట మళ్ళీ నడుస్తూ ఉంటుంది సావిత్రి. యముడు మళ్ళీ వరం ఇస్తాడు, నీ తండ్రి యొక్క వంశం నిలబడాలి అని. అయినా సరే మళ్ళీ ఆయన వెనకాలే వెళ్తుంది సావిత్రి. యముడు వెంటనే కోపంతో ఇంకా నీవు వస్తూనే ఉన్నావా అని అడుగుతాడు. సావిత్రి మాట్లాడుతూ భర్త ఉన్న చోటే నా ప్రాణం ఉంటుంది అని సమాధానం చెబుతుంది. యముడు క్రమంగా వెళ్ళిపోతున్నాడు. అయినా సరే ఆమె ధైర్యాన్ని వదలకుండా ఆయన వెంటనే వెళ్తూ ఉంటుంది. యముడు మూడో వరం కూడా ఇస్తాడు. నీవు పిల్లలు కావాలి, నీకు ఆ వరం కూడా ఇస్తున్నాను అని అంటుంది. అప్పుడు సావిత్రి చిరునవ్వుతో అవును అని సమాధానం చెబుతుంది. కానీ వెంటనే ఇలా వాదిస్తుంది, భర్త లేకుండా పిల్లలను నేను ఎలా పొందగలను అని అంటుంది. యముడు ఆ మాటలతో తనే చిక్కుకుపోతాడు. ఆయన ఆశ్చర్యపోతూ నువ్వు చాలా జ్ఞానవంతురాలివి అని అంటాడు. చివరికి యముడు సత్యవాన్ ప్రాణాలను తిరిగి ఇస్తారని చెబుతాడు. సావిత్రి ఎంతో వినయంతో యమధర్మరాజుకు నమస్కరిస్తుంది. ఆ సమయంలో సత్యవాన్ నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. ఆనందంతో సావిత్రి అతన్ని హత్తుకుంటుంది. సత్యవాన్ మళ్ళీ జీవితం పొందుతాడు. అరణ్యం మొత్తం ఆనందంతో కేకలు ఉంటుంది. సావిత్రి తన భక్తితో మరణాన్ని జయిస్తుంది. ఇద్దరూ కలిసి తన తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వెళ్తారు. అశ్వపతి మహారాజు సంతోషంతో తన కూతురుని ఆశీర్వదిస్తాడు. ఈ కథ విని పాండవులు శ్రీ శక్తి, అలాగే భక్తి, అలాగే ధైర్యం, మహిమలను గ్రహిస్తారు. ఇది స్టోరీ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.